విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. శ్యామల నవరాత్రులు 2026 జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 27 వరకు మనకి ఈ శ్యామల నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ పూజ చాలా గోప్యంగా చేసుకోవాలి, అందుకనే వీటిని గుప్త నవరాత్రులు అంటుంటారు. అయితే శ్యామల నవరాత్రుల్లో ఏ రోజుకి ఏ విధంగా పూజ చేయాలి, పూజా విధానాలు ఏంటి, విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే ప్రతి సంవత్సరం మనకి హిందూ క్యాలెండర్ ప్రకారము 4 నవరాత్రులు వస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు. అయితే ఈ శ్యామల నవరాత్రులనే మనం మాతంగి నవరాత్రులు అని కూడా అంటూ ఉంటాము. ఈ 4 నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయి. అయితే చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు మనం అందరికీ తెలుసు, కానీ మిగిలిన 2 నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అనమాట. అయితే ఈ గుప్త అనడంలోనే మనకి కనిపిస్తుంది. గుప్త నవరాత్రులు అంటే సాధారణంగా పూజలు కానీ వ్రతాలు కానీ అందరిలాగా ఎప్పటిలాగా కాకుండా ప్రత్యేకంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకుంటాం. అయితే గుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు మనం దుర్గా అమ్మవారిని 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి పూజ చేస్తూ ఉంటాము. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రుల్ని మనం శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రులు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మరి శ్యామలాదేవి తిరుగాడేటువంటి నవరాత్రుల్లో మనము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కటి అభివృద్ధి కలుగుతుంది, మరి ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అని మన పురాణాల్లో చెప్పబడింది. అయితే పూర్వము బండాసారుడు అనేటువంటి రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మళ్ళీ నూతనంగా సృష్టించేటువంటి క్రమంలో ఈ శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రుల్లో ముఖ్యురాలైనటువంటి శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. అందువల్లే శ్యామలాదేవి మంత్రిని దేవి అని కూడా అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ విద్యల్లో దశమహావిద్యల్లో మాతంగి అని కూడా మనం ఈ అమ్మవారిని పిలుస్తూ ఉంటాం. మరి 2026 సంవత్సరంలో జనవరి 19 శుద్ధ పాడ్యం ఈ సోమవారం నాడు ప్రారంభమై జనవరి 27 మంగళవారం నాడు ముగుస్తుంది. అయితే శ్యామల నవరాత్రుల్ని మాఘ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు మనం జరుపుకునే నవరాత్రులు ఇవి. మరి ఈ సంవత్సరము శ్యామల నవరాత్రులు చెప్పాను కదా 19 నుంచి 27 వరకు, మాఘశుద్ధ పాడ్యమి నుండి మనకి మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తుంది అనమాట. అయితే మొదటి రోజు జనవరి 19 సోమవారం నాడు అమ్మవారిని మనము లఘు శ్యామలాదేవి రూపంలో పూజిస్తుంటాం. ఐం ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన వశంకరి స్వాహ. ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వ వశంకరి స్వాహ అనే మంత్రంతో మనము ఈ అమ్మవారిని పూజిస్తాం. మరి రెండో రోజు జనవరి 20 మంగళవారం నాడు అమ్మవారిని వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజిస్తాం. వద వద వాగ్వాదిని స్వాహ. ఓం ఐం హ్రీం వాగ్దేవ్యై సరస్వత్యై నమః అనేటువంటి మంత్రంతో పూజిస్తాం. మూడో రోజు జనవరి 21 బుధవారం నాడు అమ్మవారిని నకుల శ్యామలాదేవి రూపంలో మనం పూజిస్తాము. శ్రీం హ్రీం క్లీం ఐం వజ్ర వైరేషణీయే హూం హూం ఫట్ స్వాహ అనే మంత్రంతో మనం పూజిస్తాం. నాలుగో రోజు జనవరి 22 గురువారం నాడు అమ్మవారిని హాసంతి శ్యామలాదేవి రూపంలో పూజిస్తాము. ఓం ఐం ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజనవశంకరి స్వాహ అనే మంత్రంతో పూజిస్తాం. మరి ఐదో రోజు జనవరి 26 శుక్రవారం నాడు అమ్మవారిని సర్వసిద్ధి మాతంగి రూపంలో మనం పూజిస్తాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్యామలాదేవ్యై నమః అనే మంత్రంతో పూజిస్తాం. మరి ఆరో రోజు జనవరి 24 శనివారం నాడు అమ్మవారిని వాస్య మాతంగి రూపంలో పూజిస్తాము. ఓం ఐం హ్రీం క్లీం సౌహ్ సర్వజన మనోహరి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం అనే మంత్రంతో మనం పూజిస్తాం. మరి ఏడో రోజు జనవరి 25 ఆదివారం నాడు అమ్మవారిని సారికా శ్యామలాదేవి అనే రూపంలో పూజిస్తాము. ఓం హ్రీం శ్రీం హూం ఫ్రాం ఆం షౌం సారికాయై నమః అనే మంత్రంతో జపిస్తాం. మరి ఎనిమిదో రోజు
జనవరి 26 సోమవారం నాడు సుఖ శ్యామలాదేవి రూపంలో పూజిస్తాము. ఓం భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రంతో అమ్మవారిని మనం పూజిస్తాము. మరి 9వ రోజు జనవరి 27 మంగళవారం నాడు అమ్మవారిని రాజమాతంగి దేవి లేదా రాజశ్యామలాదేవి రూపంలో పూజిస్తాము. మరి ఓం హ్రీం శ్రీం రాజమాతంగే స్వాహ అనే మంత్రంతో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రాజశ్యామలాదేవి మంత్రము మనకి పెద్ద పెద్ద పదవులు రావడానికి కానీ లేదా ఉద్యోగంలో పదోన్నతి లభించడానికి చాలామంది పూజిస్తూ ఉంటారు. మరి శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వాళ్ళు మాతంగి స్తోత్రాల్ని, హృదయ కవచాన్ని, సహస్రనామాల్ని పఠించుకోవాలి, పారాయణ చేసుకోవాలి. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. జనవరి 19 నుండి 27 వరకు మనం జరుపుకునేటువంటి శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఏదైనా ఒక మంత్రంతో అమ్మవారిని రోజు పూజించలేము అనుకునే వాళ్ళు కేవలము ఈ ఒక్క నామాలతో జపించినంత మాత్రాన ప్రతిరోజు కూడా ఇదే పూజ చేసుకోండి. దానివల్ల మీకు చక్కటి ఫలితం ఉంటుంది. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రి నాయకి, మంత్రిని, సచివేషి, ప్రధానేషి, శుకప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేషి, కదంబ వనవాసిని అనే నామాలతో కనుక మీరు అమ్మవారిని పూజించినట్టయితే ప్రతిరోజు శ్యామల నవరాత్రుల్లో మీకు చక్కటి ఐశ్వర్యము, అనుబంధాలు, అలాగే ఉద్యోగ వ్యాపారాలు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ కూడా మీరు పాటించి గుప్తంగా శ్యామల నవరాత్రుల్ని చేసుకుని చక్కటి ఫలితాలను అందుకుంటారని, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, అలాగే సంబంధ బాంధవ్యాల్లో అభివృద్ధిని, అలాగే పదవులు పొందాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి రాజశ్యామలాదేవి యొక్క మంత్రాన్ని మీరు పూజించుకుని శ్యామల నవరాత్రిని జరుపుకుంటారని ఆశిస్తూ నమస్తే.